ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కల్కికి అన్ని కలిసొస్తున్నాయా? పాజిటివ్ టాక్ వస్తే రికార్డులు బద్దలైపోవడం ఖాయమా? ఎవ్వరూ ఊహించని విధంగా కల్కి ప్రీ బుకింగ్స్ అదిరిపోయాయి. మొదటి రోజే వరల్డ్ వైడ్ గా 200 కోట్లు వస్తుంది అని లెక్కలు కట్టేస్తున్నారు. ఈ లెక్కన కల్కి మరో 1000 కోట్ల సినిమా అవుతుందా? కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ నానితో ఎవడే సుబ్రహ్మణ్యం తీసి గుర్తింపు పొందాడు. సావిత్రి జీవిత చరిత్రను కథగా రాసుకొని మహానటి తీసి టాలెంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. మూడో సినిమా కల్కితో ఫస్ట్ టైం స్టార్ హీరోను డైరెక్ట్ చేశాడు. హైయెస్ట్ ఇండియన్ బడ్జెట్ గా 600 కోట్లతో కల్కి తీశాడు. ఎలా తీస్తాడు, ఏం తీస్తాడు అన్న డౌట్ ఉన్న వాళ్ళకి టీజర్ ట్రైలర్ తో ఆన్సర్ ఇచ్చి హైప్ తీసుకొచ్చాడు. పురాణాలను సైంటిఫిక్ కథతో కలిపి తీసిన కల్కి ఎలా ఉంటుందన్న దానికంటే ఏ రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది అని కొందరు లెక్కలేసుకుంటున్నారు. సమ్మర్లో రావాల్సిన కల్కి ఎన్నికల కారణంగా షూటింగ్ లేట్ అవడంతో వాయిదా పడింది. రిలీజ్ డేట్ June 27. సినిమా సీజన్ కాదు, హాలిడేస్ లేవు, చివరికి లాంగ్ వీకెండ్ కూడా కాదు. ఇలాంటి టైంలో వస్తూ అద్దరిపోయే ప్రీ బుకింగ్స్ తో షాక్ ఇచ్చింది. ముఖ్యంగా ఓవర్సీస్ లో 3 మిలియన్ మార్క్ దాటేసింది. ఇండియాలో 4,000, ఓవర్సీస్ లో 4,500 స్క్రీన్స్ లో, వరల్డ్ వైడ్ గా 8,500 స్క్రీన్స్ లో రిలీజ్ అవుతోంది. RRR 10,200 థియేటర్స్ లో విడుదలైన ఏపీ, తెలంగాణలో భారీగా పెరిగిన టికెట్ రేట్స్ కల్కికి కలిసి రాబోతున్నాయి. తెలుగు సినిమా 1000 కోట్లు చూసి చాలా కాలమైంది. బాహుబలి 2, RRR మాత్రమే ఈ అరుదైన ఫీట్ దాటింది. రాజమౌళి తప్ప మరొకరు రికార్డ్స్ క్రియేట్ చేయలేకపోతున్నారు. ప్రభాస్ లాస్ట్ మూవీ మంచి వసూల్లోనే రాబట్టినా 700 కోట్లు దాటలేకపోయింది. కల్కి ఓపెనింగ్స్ చూస్తుంటే మొదటి రోజే వరల్డ్ వైడ్ గా 190 నుంచి 200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. పాజిటివ్ టాక్ వస్తే కల్కికి 1000 కోట్లు పెద్ద విషయం కాదు. ఆడియన్స్ కన్ఫ్యూజ్ కాకుండా ముందే కల్కి కథ ఎలా ఉండబోతోందో చెప్పేశాడు దర్శకుడు. సినిమా గురించి రిలీజ్ చేసిన రెండో వీడియోలో ఫ్యూచర్ వరల్డ్ ఎలా ఉంటుందో వివరించాడు. 3 ప్రపంచాల మధ్య జరిగే కథే కల్కి అని తెలిపాడు. భూమి మీద కాశీ తొలి నగరం అని, అదే ఆఖరి సిటీ అయితే ఎలా ఉంటుందోనని ఊహించుకొని స్క్రిప్ట్ రాసుకున్నట్లు వీడియోలో వివరించాడు నాగ్ అశ్విన్. కాంప్లెక్స్ ప్రపంచాన్ని కూడా పరిచయం చేశారు. ఇందులో నీరు, పచ్చదనం పుష్కలంగా ఉన్నట్లు పోస్టర్లో చూపించారు. ఇక కల్కిలో మూడో ప్రపంచమైన శంబాలా పోస్టర్ వేరే లెవెల్లో ఆకట్టుకుంది. కల్కి బడ్జెటే కాదు, కాస్టింగ్ కూడా పెద్దదే. 18 ఏళ్ల తర్వాత సీనియర్ హీరోయిన్ శోభన కల్కితో తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తోంది. కల్కి సినిమాల్లో చాలా మంది హీరోస్ ఉన్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. వైజయంతి మూవీస్ బ్యానర్ లో నటించిన చాలా మంది హీరోస్ కనిపిస్తారని టాక్. దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, నాని, మృణాల్ ఠాకూర్ పేర్లు వినిపిస్తున్నాయి. సినిమాకు సీక్వెల్ ఉన్న విషయాన్ని కూడా క్లైమాక్స్ లోనే చెబుతారట. అమితాబ్ మనంలో నటించిన గెస్ట్ అపీరెన్స్ ఇచ్చాడు. సైరాలో కనిపించిన నిడివి తక్కువే. ఫస్ట్ టైం కల్కిలో లెంతీ రోల్ పోషించాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అందరూ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చినా దీపికా పదుకొనే కల్కితో అడుగుపెట్టింది. కమల్ హాసన్ మరోసారి విలన్ గా నటించాడు. నాగ్ అశ్విన్ ఏం తింటున్నాడు, ఇలాంటి అద్భుతమైన కథ రాసుకున్నాడు అని బిగ్ బీ మెచ్చుకున్నాడు. నిర్మాత అశ్విని దత్ కాళ్ళను మొక్కడం చూస్తుంటే బిగ్ బీ కెరియర్ లోనే నిలిచిపోయే సినిమా అవుతుంది అనిపిస్తోంది.